ఇవాళ అడిగే రీజన్ ఏంటి? వాళ్ళు అసలు అందులో బాంబులు వేసిన వాళ్ళు ఎవరు? అది తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు ఉంది. దేశానికి సంబంధించినటువంటి అది దేవాలయం లాంటిది పార్లమెంటు. దేశ భవిష్యత్తు, భద్రత, శ్రేయస్సు, దేశ ప్రజల అభివృద్ధి మొత్తం సర్వం రంగరించి పోసినటువంటి సంస్థ అది. ఆ సంస్థ మీద దాడి చేస్తే కూడా హిట్లర్ లాంటి ఫాసిస్ట్ పరిపాలనకు వ్యతిరేకంగా మా గొంతు వినిపిస్తూనే ఉంటాం. ప్రజలను సమాయత్తం చేస్తాం. ఇవాళ రేపు అనేది కాదు, ఏనాటికైనా సరే మిమ్మల్ని ఈ భారతదేశ పాలక వర్గం నుంచి తొలగించి మీరు చేసిన తప్పులన్నింటినీ వాళ్ళని రేపు రానున్నటువంటి రోజుల్లో తప్పులకి ప్రతిఫలంగా మిమ్మల్ని జైలులో పెట్టిన రోజు కూడా వస్తుందని చెప్పి మోడీకి, అమిత్ షాకి నేను హెచ్చరిస్తా ఉన్నాను. బీజేపీ వాళ్ళకి పాస్ ఇచ్చిందే బీజేపీ ఎంపీ. ముందు ఆ బీజేపీ ఎంపీని తొలగించాలి. ఎందుకు పాస్ ఇచ్చాడు? ఎస్ఎఫ్ఐ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఇచ్చింది తప్పు. అసలు ఎవరెవరినో బయట వాళ్ళని ప్రశ్న తయారు చేసినటువంటి టీఎంసీ పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేసిన వాళ్ళు డైరెక్ట్ నువ్వు పాస్ ఇచ్చినటువంటి బీజేపీ ఎంపీని ఆడబెట్టుకుని నువ్వు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్లు ఈ లెక్కలందుకు ఇవన్నీ పనికి మాలిన ఆర్గ్యుమెంట్స్. పార్లమెంట్ ఎన్నికలు 2-3 నెలల్లో ఉన్నాయి. ఈ సమయంలో ఇటువంటి దాడిని చూస్తూ ఉంటే ఇది అంతా ప్లాన్, ఇదంతా కుట్ర. ఇదేంటంటే ఫోకస్ అంతా కూడా డైవర్ట్ చేస్తూ, ప్రజల సమస్యల నుంచి డైవర్ట్ చేస్తూ టోటల్గా దేశ భద్రతకి వీళ్ళు ఏదో కాపలా కాస్తున్నట్టుగా, మరి దేశ భద్రత కూడా ఫెయిల్ అయినట్లే కదా వాళ్ళ ఆలోచన. అయితే ఎన్నికలను డైవర్ట్ చేయాలనేది వాళ్ళ ఆలోచన. పార్లమెంట్లో చెందిన భద్రతా వైఫల్య గల కారణాలను, దేశ భద్రతకు సంబంధించిన చర్చకు పట్టుబట్టిన సుమారు 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి చాలా దుర్మార్గంగా వ్యవహరించిన బీజేపీ ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి భాగంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఇలా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇలా ఈ భద్రతా వైఫల్యాల కారణాల గల మైసూరు ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా భద్రతపై పట్టుబడిన ఎంపీలను సస్పెండ్ చేయడం అనేది పార్లమెంటు చరిత్రలో ఒక దుర్మార్గమైన చర్చగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపైన మౌనం వీడాలి. అదేవిధంగా సస్పెండ్ చేసిన ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేసి క్షమాపణ చెప్పాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పార్లమెంట్ దుర్మార్గాన్ని మేము ఖండిస్తున్నాము. అంచెలంచెగా రోజుకి ఒకరొకరు చొప్పున 146 మందిని పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం మేము ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు మహిళలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఈరోజు బీజేపీ ఎంపీఏ ఇంట్రీ పాస్ ఇచ్చి కూడా వాళ్ళని తీసుకొని వాళ్ళని ప్రశ్నించకుండా, వాళ్ళని సస్పెండ్ చేయకుండా కూడా ఈరోజు పార్లమెంట్ ప్రతిపక్షాలను మాత్రం సస్పెండ్ చేయడం జరుగుతుంది. మేము ఖండిస్తూ ఉన్నాము. రేపు రాబోయే ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్తారు. బీజేపీ ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. అదేవిధంగా మహిళలకు కూడా రక్షణ లేకుండా ఉంది. మణిపూర్లో సంఘటనలు జరిగిన దాన్ని కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ బీజేపీ ప్రభుత్వం ఎవరికి రక్షణ ఇస్తుంది అని మేము ఈ రోజు ఖచ్చితంగా సస్పెండ్ ఎవరైనా చేసిన వాళ్ళు ఎత్తివేయాలి, వాళ్ళకి క్షమాపణ కూడా చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియంతృత్వ పరిపాలన ఎలా కొనసాగుతుందంటే, కరీంనగర్లో బండి సంజయ్ ఒక ఆర్టీసీ ఉద్యమంలో మరి పోలీసుల మీదకి విచక్షణ రహితంగా తిడుతూ కొడుతూ వాళ్ళకి పోతే తోసినందుకు మరి అప్పుడు బండి సంజయ్ గారు మరి అప్పటి పార్లమెంట్ ఓం బిర్లా గారు కంప్లైంట్ చేశారు. దానికి సంబంధించి మరి అక్కడ ఉన్నటువంటి సిపి కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా మరి నోటీసులు రావడం జరిగింది. ఒక ఎంపీ విషయంలో నోటీసులు ఇచ్చేటటువంటి శ్రద్ధ ఉన్నటువంటి మీకు సాక్షాత్తు ఈ దేశంలో ప్రజలందరూ కూడా పవిత్రంగా భావించేటువంటి ఒక పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ ఎంపీలందరూ కూడా ముక్తఖండంతో గర్జించినప్పుడు వాళ్ళ కనీసం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా లేకుండా మాట్లాడిన వారిని మాట్లాడినట్టుగా, ప్రొటెస్ట్ చేసిన వారిని ప్రొటెస్ట్ చేసినట్టుగా ఎక్కడికక్కడ సస్పెండ్ చేయడం అనేది ఇది ఏ మాత్రం సమంజసం ఏమని చెప్పేసి వ్యక్తిగతంగా వారే మరి విమర్శ చేసుకొని ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని తెలియజేస్తాం. అదేవిధంగా ఈ దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, గత 3 సంవత్సరాల నుంచి భారతదేశంలో బీజేపీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా మేమందరం ఈ దేశ యువకులందరిగా మీ అంతా ఒక అంచనాకు వచ్చినాం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ దేశం మీద దాడి జరగడము, ఈ దేశంలో సైనికుల మీద దాడి జరగడము, లేకుంటే పోలీస్ యంత్రాంగం మీద దాడి జరగడం, ఇదంతా కూడా రొటీన్ ప్రాసెస్గా జరుగుతూ ఉన్నది. ఈసారి కొంత రొటీన్గా ప్రతిపక్షాలు దేశం అంతా కూడా ఏంది ఇదంతా కూడా పాలసీ ఏంది, ప్రతిసారి దాడులు జరగదని చెప్పేసి ప్రశ్నించే నేపథ్యంలో దాన్ని అణిచివేసేందుకు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఆ సస్పెన్షన్ ఎత్తివేసి యావత్ భారతదేశ ప్రజలకు ఖచ్చితంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఉన్న పార్లమెంటు ఈరోజు అనుకూలంగా లేదానో ఇంకో కొత్త సాకులతో కొత్త పార్లమెంట్ నిర్మించినారు. మరి కొత్త పార్లమెంట్లో జరిగింది అయ్యా మరి
నరేంద్ర మోడీ గారు ఈరోజు కొత్తగా నిర్మించిన నూతన హంగులతో నిర్మించినటువంటి నీ పార్లమెంట్ మీద దాడి జరిగింది. ఈరోజు భారతదేశ ప్రజలకు మరి మీ యొక్క పాలన రక్షణ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. నా పేరు లెనిన్, నేను విద్యార్థి నాయకుడు ఏఐఎస్ఎఫ్. ఈరోజు పార్లమెంట్లో ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడుతున్నటువంటి ఎంపీల పైన ఈ దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడుతున్నటువంటి పార్లమెంట్ సభ్యులను బయటికి పంపడం అనేది, సస్పెండ్ చేయడం అన్నది ఈ దేశంలో ప్రజాస్వామ్యం చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం. కాబట్టి ఈ దేశంలో ఇట్లాంటి ఈరోజు పార్లమెంటులో ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్లమెంట్ సభ్యులకే రక్షణ లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక రాష్ట్రాల్లో మనం మణిపూర్ సంఘటన చూసినా, అనేక సంఘటనలు చూసినా ఈరోజు దేశంలో భద్రత లేకుండా పరిస్థితి ఉంటే ఈరోజు పార్లమెంట్లో పొగబాంబులు వేస్తున్నటువంటి వాళ్ళని ఎవరు లోపలికి ఇన్వాల్వ్ చేసినది దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మాట్లాడినటువంటి సభ్యులను బయటికి పంపడం చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి ఈరోజు వామపక్ష పార్టీలుగా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ అన్ని రాష్ట్రంలో వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ ఇందిరా పార్క్ ధర్నాలో పాల్గొనడం జరిగింది. కాబట్టి వెంటనే సస్పెండ్ చేసినటువంటి పార్లమెంట్ సభ్యుల్ని మళ్ళీ యథావిధిగా తీసుకోవాలి, వాళ్ళ క్షమాపణ చెప్పాలని చెప్పేసి నరేంద్ర మోడీని, మరి ఈ దేశంలో హోంమంత్రి అయినటువంటి అమిత్ షాను వీళ్ళను వెంటనే మరి క్షమాపణ చెప్పి మళ్ళీ వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి వాళ్ళని లోపలికి తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిపిఐ పార్టీగా విజయరాములు, సిపిఐ పార్టీ.